మహిళా జనసున్వయ్ అంటే పబ్లిక్ హియరింగ్, ముఖ్యంగా మహిళలకి ఏమైనా ఇష్యూస్ ఉంటే దీన్ని మేము మార్చి 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13 జిల్లాలు కవర్ అయ్యేటట్టు చేస్తున్నాము. ఇది కేవలం ఇక్కడే కాదు, నేషన్ వైడ్ అంటే భారతదేశం మొత్తం కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో కూడా అన్ని స్టేట్ విమెన్ కమిషన్స్ ఇదే డేట్స్లో చేస్తున్నాయి అన్నమాట. ఇవి అంటే ఇది ఒక్కసారే జరిగే ప్రోగ్రామ్ కాదండి, తర్వాత కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ జరుగుతుంది, మనం ఇంకా కూడా మొదలు పెట్టాలి. సో దీంట్లో ఏంటంటే ఈ జిల్లాల నుంచి ఏదైతే ఈరోజు మేము కోనసీమ, ఈస్ట్ గోదావరి అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాము. సో ఈ జిల్లా నుంచి మాకు వచ్చిన పాత పిటిషన్స్ ఏముంటాయో వాటి ప్రోగ్రెస్, లేకపోతే అలాగే ప్రోగ్రెస్ కాకుండా పిటిషన్స్ పిలిపించి ఒకవేళ ఏదైతే ఇన్వెస్టిగేషన్ అయిందో వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాంతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, ఒకవేళ హ్యాపీగా ఉందంటే క్లోజ్ చేస్తాం, కాదండి మాకు జరగలేదు న్యాయం అంటే కనుక మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయమని అదొకటి చూస్తాము. దీంతో పాటుగా కూడా లీగల్ ఎయిడ్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు కూడా లీగల్ ఎయిడ్ డిపార్ట్మెంట్, కౌన్సిలర్స్, విమెన్ అండ్ చైల్డ్ నుంచి ఓఎస్సీ సెంటర్స్ 3 జిల్లాలకు సంబంధించి కూడా వీళ్ళందరూ ఉంటారు. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడికే మనం ఏమన్నా సొల్యూషన్ అంటే వెయిట్ చేయకుండా టైం తీసుకోకుండా ఒకే వేదికపై వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని కంప్లైంట్స్ క్లోజ్ చేయడం అనేది మెయిన్ ఎజెండాగా తీసుకున్నాము. సో ఎందుకంటే చాలామంది మంగళగిరి వరకు రాలేరు కాబట్టి మేము ఆ కన్సర్న్ జిల్లాకు వచ్చి అక్కడున్న వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ వస్తే ప్రిఫరబ్లీ వాకిన్స్కి కూడా ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. అందుకే ముందు రోజే న్యూస్లో వచ్చేటట్టు చూసుకొని, సో దట్ పబ్లిక్ ఆల్సో విల్ బి అవేర్, ఓకే మహిళా కమిషన్ వస్తుంది, ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దగ్గరికి వచ్చి చెప్పచ్చు అని ఆ ఇదిగా కూడా చేసుకున్నాం. సో ఈరోజు 4వ రోజు. ఇప్పటికి నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నిన్న విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణ అయిపోయింది. ఈరోజు ఈ 3 జిల్లాలు. రేపు వైజాగ్తో లాస్ట్ రేపు ముగిస్తుంది. రేపు అక్కడ వైజాగ్, విజయనగరం, అనకాపల్లి కూడా రేపు కవర్ చేస్తాం అనమాట. సో దీనికి ఏంటంటే రెస్పాన్స్ బాగుంటుంది. ఎందుకంటే యూజువల్లీ మా దగ్గరికి వచ్చినప్పుడు అంటే మేము ఒక్కళ్ళు ఉంటాం, మళ్ళీ త్రూ మెయిల్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ దల్సాలతో కరెస్పాండెన్స్ అవుతుంటారు. ఇదేంటంటే అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడికిక్కడ విల్ ట్రై టు సాల్వ్ అనమాట. అంటే ఇప్పుడు వరకు మేము చూసింది 16, అంటే ఫస్ట్ కాకినాడ డిస్ట్రిక్ట్ కవర్ చేసాము, 16 ఉన్నాయి. 16 ప్లస్ ఒక 6 వాకిన్స్ వచ్చినాయి. సో ఇది ఇంకా సాయంత్రం వరకు ఉంటుంది, ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఈరోజు ఎన్ని వస్తే అన్ని కవర్ చేసుకొని విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఎక్కువ అదే అండి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, డొమెస్టిక్ వైలెన్స్, లేకపోతే వర్క్ ప్లేస్ హెరాస్మెంట్, ఇవి ఎక్కువ మనం చూసే ఇష్యూస్. లేకపోతే ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా సివిల్ అయితే యూజువల్లీ మేము చూడం, ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఎవరు కూడా అవి కోర్టులో తేల్చాలి. కానీ సివిల్ ఇష్యూస్ సంబంధించి ఏమన్నా వాళ్ళని అటాక్, థ్రెటన్ చేస్తున్నా, హెరాస్ చేస్తున్నా అంటే వాటి వరకే మేము అన్ని, మిగతా ఇష్యూస్ అంతా మేము కోర్టులోనే, యాక్చువల్లీ సివిల్ రిలేటెడ్ అయితే దాంట్లోనే చూసుకోమంటాం. ఏవండి పెండింగ్ అంటున్నారా? దాదాపు మనం చెప్పాగా, అంటే నేను వచ్చి మేలో అయింది, మేలో నుంచి నా వరకు అంటే ఇప్పుడు వరకు వచ్చిన కేసెస్ చూస్తే ఒక 70% క్లోజ్ అయిపోయినాయి, ఇంకా 30% ఉన్నాయన్నమాట. అంటే దీంట్లో ఏంటంటే క్లోజింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యే వరకు మేము క్లోజ్ చేయం. సో వన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిందంటేనే మేము క్లోజ్ చేస్తాం. అది ఎలాగో ఇట్ టేక్స్ 3 months కంప్లైంట్ కాబట్టి, సో టిల్ ఛార్జ్ షీట్ కేసు మా దగ్గర ఓపెనే ఉంటుంది. వెబ్సైట్ ఆల్రెడీ లేదు, రెడీ అయిపోయింది, రెడీ చేసాము. మొన్న మార్చ్ అయితే అనుకున్నాం, కుదరలేదు. నెక్స్ట్ ఒక 2-3 వీక్స్లో వెబ్సైట్ లాంచ్ చేస్తాం. వెబ్సైట్ క్యూఆర్ కోడ్ ఒకటి కూడా లాంచ్ చేస్తాము. అంటే దే లాట్ ఆఫ్ పర్మిషన్స్ అవన్నీ ఉంటాయి కదండి, అది అయిపోయి వెబ్సైట్ రెడీ అయ్యి కూడా 15 days అయిపోయింది. కాకపోతే దాన్ని మేము లాంచ్ చేయాలని చెప్పి జస్ట్ అలా ఉంచాం. ట్రయల్ రన్ కూడా అయిపోయింది. సో జస్ట్ లాంచింగే ఇది. వాట్సాప్ ఆల్రెడీ నంబర్ ఉంది, దాని ద్వారా వస్తాయి. లేకపోతే డైరెక్ట్ ఆఫీస్ నంబర్ మేము ఆల్రెడీ అందరికి పెట్టాము, దానికి వాట్సాప్ వస్తాయి. లేకపోతే పోస్ట్, మాకు పోస్ట్ కంటే కూడా ఎక్కువ వాట్సాప్లో కానీ మెయిల్ ఐడి ఆల్రెడీ ఉంది, సో మెయిల్లో వస్తాయి. వన్స్ వెబ్సైట్ లాంచ్ చేస్తే ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. ఇప్పుడైనా అందరు కూడా రారండి, ఫిజికల్గా ఏం రారు, దగ్గర వాళ్ళు వస్తారు, దూరం వాళ్ళు త్రూ పోస్ట్ ఆర్ కాల్స్ వస్తూ ఉంటారు. సో ఇది కొంచెం ఈజీ యాక్సెస్. దీంతో పాటు క్యూఆర్ కోడ్ ఏంటి, స్పెసిఫిక్గా మేము ఓన్లీ సెక్షువల్ హెరాస్మెంట్, వర్క్ ప్లేస్
బేస్ సెక్షువల్ హెరాస్మెంట్ వాళ్ళ వరకే క్యూఆర్ కోడ్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం. మిగతావన్నీ కూడా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు. ఇలా స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ అంటూ ఉంటుందండి. ఇట్ కెన్ బి ప్రైవేట్ అవ్వచ్చు, గవర్నమెంట్ రిలేటెడ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు వరకు చూసినట్టు కూడా యూజువలీ విద్యా సంస్థల్లో, కాలేజెస్ ఆర్ కొంచెం హాస్పిటల్స్లో అది అంటే నంబర్ ఆఫ్ స్టాఫ్ ఇవంతా ఎక్కువ ఉంటారు కాబట్టి, ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ. సో మేమేంటంటే ఐసీసీస్ అనే దాని మీద కొంచెం గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. చేశారా లేదా, ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా. సో డిస్ట్రిక్ట్ వైజ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. నెల్లూరు అయిపోయింది, కృష్ణా, విజయవాడ అయిపోయింది. సో దానికి ఏంటంటే ప్రైవేట్ వాళ్ళని పిలుస్తాం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావాలి. వచ్చినప్పుడు ఐసీసీస్ ఫామ్ అయినా లేదా చూస్తాం. ఒకవేళ అవ్వకపోతే కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది కూడా మేము. అలాగే మా దగ్గర సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ వస్తే ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి రాసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మాకు అన్ని డిస్ట్రిక్ట్స్లో పీడీస్, విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్, ఓఎస్సీ స్టాఫ్ ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళని వెళ్ళి చూడమంట. ఎందుకంటే మేము లెటర్ పంపించి మీ దగ్గర ఐసీసీ ఉందా అని అడిగితే ఫామ్ అయిపోయిందని చెప్పేస్తున్నారు చాలామంది. సో అలా కాకుండా ఫస్ట్ ఇన్ పర్సనే వాళ్ళని పంపించి చెక్ చేసి రమ్మన్నాం. సో అట్లీస్ట్ ఏంటంటే కొంచెం అకౌంటబిలిటీ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. కొంచెం ఓకే సమ్మన్ ఇస్ సీయింగ్ అనే భయం ఉంటుంది కాబట్టి ఇది ఒకటి స్టార్ట్ చేశాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.